పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్వా రైతులను గుర్తించాలని జై భారత్ క్షీర రామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అమెరికా ఆక్వా ఎగుమతులపై 25% సుంకం విధించడం వల్ల ఆక్వా రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారని అన్నారు. ఒక్క అమెరికా మినహా మిగిలిన దేశాలన్నీ చైనా, యూకే వంటి దేశాలు తక్కువ సుంకం విధిస్తున్నాయని, అమెరికా విధించిన సుంకం ఆసరాగా చేసుకుని ఎగుమతిదారులు ఆక్వా రైతు వద్ద తక్కువ ధరకు రొయ్యలు కొనుగోలు చేయడంతో సన్న చిన్న ఆక్వా రైతులు నష్టాలు ఊబిలో కూరుకుపోతున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై చర్చించి న్యాయం చేయాలన్నారు. 100 కౌంట్ రొయ్యలకు 260 రూపాయలు ఉండే రేటును 20 రూపాయలు తగ్గించి కొనుగోలు చేయడంతో ఆక్వా రైతులు మరింత నష్టపోతున్నారని, ప్రభుత్వం తరపున అప్సరా ఆక్వా రైతులతో మీటింగ్ వేసి చర్చించాలని కోరారు. ఈ శాఖకు సంబంధించిన మంత్రి అచ్చెన్నాయుడు మరియు మంత్రి నిమ్మల రామానాయుడుకు మెమోరాండాలను అందజేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని న్యాయం చేయాలని, ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అనే నిబంధన పెట్టి యూనిట్ కు ₹1.5 కరెంటు రాయితీలు కొందరికి వస్తున్నాయని, రైతులు ఏప్రిల్, మే నెలలో పంటలు వేయకుండా డ్రైడేగా ప్రకటించాలని, లేకుంటే మరింత నష్టాలు ఆక్వా రైతులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వం వెంటనే ఆక్వా రంగాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.